మీ ఇంట్లో ఎక్కువగా సోషల్ మీడియాకి అడిక్ట్ అయినటువంటి పిల్లలు కనుక ఉంటే డెఫినెట్గా ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీ ఇంట్లో పిల్లల్ని టార్గెట్ చేసే ఒక ముఠా బయటికి వెళ్ళింది. హైదరాబాద్లో ఇప్పుడు ఈ ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. ఒక బాధిత మైనర్ అమ్మాయి ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారితంగా ఆ ముఠా గుట్టురట్టయింది. ఎంతలా అంటే ఇప్పటికే పదుల సంఖ్యలో మైనర్లను టార్గెట్ చేసిన ముఠా ఇది. దానికి సంబంధించి డీటెయిల్స్ చెప్పే ప్రయత్నం చేస్తాను నేను. వెల్కమ్ టు RTV, నేను మీ జర్నలిస్ట్ మనోజ్. హైదరాబాద్లో ఓ 29 ఏళ్ల కుర్రాడు గుంటూరు నుంచి వచ్చాడంట. ఇక్కడే ఉంటూ ఉన్నాడు. మరి ఏం పని చేస్తాడో తెలియదు. వాడి పేరు చంద్రశేఖర్ ఆజాద్ అలియాస్ అర్జున్. ఇన్స్టాగ్రామ్లో ఒక ప్రొఫైల్ రెడీ చేసుకొని ఈ ప్రొఫైల్ ద్వారా బిజినెస్ క్లాస్ రిచ్ లైఫ్ మెయింటైన్ చేస్తున్నటువంటి మహిళల్ని టార్గెట్ చేయడమే వీని యొక్క హ్యాబిట్. ఇక్కడ చూడండి, ఈ ఫోటోలో కనిపించే ఈ పర్ఫెక్ట్ రాస్కెల్ ఒక లత్కోర్ గాడి ఫోటో ఇది. పక్కా చూస్తేనే 420లా ఉన్నాడు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కంటిన్యూషన్లో మీకు చాలా ఆశ్చర్యపోతారు. మీరు కూడా ఇవే మాటలు మాట్లాడతారేమో బహుశా. సో ఆ రిచ్ లైఫ్, లగ్జరియస్ లైఫ్ లీడ్ చేస్తున్న మహిళల ఇంట్లో వర్క్ చేసేటువంటి పని వాళ్ళని వీడు ముందుగా ట్రాప్ చేస్తాడు. వాళ్ళకి డబ్బులు ఇస్తానని చెప్తాడా, ఇంకోటి చెప్తాడు, చేస్తాడు. ఆ తర్వాత ఆ మహిళ ఎప్పుడు వెళ్తోంది బయటికి, ఎప్పుడు వస్తుంది, ఆ మహిళ అలవాట్లు ఏంటి, ఆ మహిళ మూమెంట్స్ మొత్తాన్ని కూడా పని వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకొని ఇన్స్టాగ్రామ్లో తనకు మెసేజ్ చేయడం మొదలు పెడతాడు. ఇలా మెసేజ్ చేస్తూ వారిని మెల్లగా ముగ్గులోకి దించుతాడు. ఆ తర్వాత వారిని కలుస్తానని చెప్తాడు, వారిని కార్లు చూపిస్తాడు, వారిని లగ్జరియస్ లైఫ్ చూపిస్తాడు. వాళ్ళతో పాటుగా కొంత ట్రావెల్ చేసి వాళ్ళతో ఇక కొంత మూమెంట్, ప్రైవేట్కి కలవడం, ఇదంతా కూడా పబ్బులకు తిరగడం, అంతా లావిష్ లైఫ్ లీడ్ చేస్తున్న క్రమంలో వీడియోలు రికార్డ్ చేసుకొని ఫోటోలు తీసుకొని వారిని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు దండుకుంటాడు. ఆ డబ్బుల ద్వారా మళ్ళీ కొత్త కార్లు కొనడం, మంచి మంచి షర్ట్స్, మంచి బ్రాండెడ్ ఫోన్స్, వాచెస్, బైక్స్ అన్నీ పర్చేస్ చేసి వీడు లైఫ్ ఇంత రీల్స్ చేయాలి, అమ్మాయిలను పటాయించాలి, లేకుంటే కొంతమంది ఇటువంటి లగ్జరియస్ లావిష్గా లైఫ్ లీడ్ చేస్తున్న బిజినెస్ టైకూన్స్ ఫ్యామిలీస్లో నుంచి మహిళల్ని టార్గెట్ చేయాలి, డబ్బులు సంపాదించాలి, ఈ రకంగా ప్రొసీడ్ అవ్వాలి. సో గతంలో కూడా వీడిపై పోక్సో కేసు నమోదైందట. హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి పోలీసులు ప్రజెంట్ మళ్ళీ వీడిని అరెస్ట్ చేశారు. సో ఒక బిజినెస్ టైకూన్ డాటర్ మైనర్ అమ్మాయిని టార్గెట్ చేసి ఆ అమ్మాయితో కూడా సేమ్ స్కెచ్ వేస్తే ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఈ విషయం తెలుసుకొని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. సో పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆ పోలీసు వీడిపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్కి కూడా పంపించారు. మళ్ళీ బెయిల్పై బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత మళ్ళీ అదే మైనర్ అమ్మాయిని మళ్ళీ కాంటాక్ట్లోకి తీసుకున్నాడు. ఆ అమ్మాయితో మళ్ళీ మాట్లాడడానికి కాంటాక్ట్లోకి వెళ్ళాడు. వాడి బాధను అంటే అట్రాక్ట్ చేయడానికి, బికాజ్ అప్పటికే అమ్మాయి మంచిగా ఫ్రెండ్ రిలేషన్షిప్తో ఉంది. ఆ అమ్మాయితో పాటుగా కొన్ని రోజుల పాటుగా బయట స్పెండ్ చేశాడు, అఘాయిత్యానికి కూడా పాల్పడ్డాడు అన్నట్టు తెలుస్తోంది. సో ఇలాంటి అమ్మాయి మళ్ళీ వీడి మాయ మాటలు నమ్మి మైనర్ అమ్మాయి కదా ఈజీగా నమ్మేసి నువ్వు పలానా బిజినెస్ పెడుతున్నా, స్టార్టప్ కంపెనీ పెడుతున్నా, ఇక నుంచి మంచిగా లైఫ్ లీడ్ చేస్తానని చెప్పి నమ్మించి 15 లక్షల రూపాయలు ఆ అమ్మాయి దగ్గర నుంచి లూటీ చేశాడు. పాప అమ్మాయి మంచి రిచ్ లైఫ్ కదా, తల్లిదండ్రులు తెలియకుండానే 15 లక్షల రూపాయలు ఈజీగా ఇచ్చేసింది. ఆ తర్వాత కట్ చేస్తే వీడి పేరు అర్జున్. ఇన్స్టాగ్రామ్ ఐడిలో వీడి డీటెయిల్స్ మొత్తం తెలుసుకున్న ఆ ఇంట్లో పనిచేసే డ్రైవర్ వాళ్ళ వైఫ్ ఆ అమ్మాయిని ఏమని బ్లాక్మెయిల్ చేసిందంటే, నువ్వు మళ్ళీ మీ పేరెంట్స్ కాదన్న అర్జున్తో తిరుగుతున్నావు, సో కాబట్టి నేను డబ్బులు నాకు కావాల్సింది అంటే మీ పేరెంట్స్కి చెప్తాను, అర్జున్తో మళ్ళీ ఎందుకు తిరుగుతున్నావు అని చెప్పి ఆ అమ్మాయి బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టింది ఆ మైనర్ అమ్మాయిని. ఎవరు? ఈ డ్రైవర్ వాళ్ళ వైఫ్. సో డ్రైవర్ వాళ్ళ వైఫ్ బ్లాక్మెయిల్ తట్టుకోలేక 9 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తే ఇవ్వడానికి సిద్ధపడిందట అప్పటికి ఆ అమ్మాయి. ఇక ఈ చాప్టర్ మొత్తం పేరెంట్స్కి తెలిసి పేరెంట్స్ మళ్ళీ కంప్లైంట్ ఇచ్చారు. దీంతో ఈ అర్జున్ అనేటువంటి ఈ ఈడియట్ని పోలీసులు పట్టుకున్నారు. ఆల్రెడీ వీడిపైన పోక్సో కేసు నమోదైంది, ఆ అమ్మాయే కంప్లైంట్ ఇచ్చింది. మళ్ళీ వీడు ఆ అమ్మాయినే మళ్ళీ కాంట్రాక్ట్లు తీసుకొని డబ్బులు తీసుకున్నాడు. మళ్ళీ పోలీసు కంప్లైంట్ ఇవ్వడంతో రిమాండ్కి వెళ్ళాడు. ఒకసారి పోలీస్ స్టేషన్లో మీరు విజువల్ చూపిస్తాను. పోలీసులు మంచిగా పోలీస్ స్టైల్లో గట్టిగా బండ కేసు రాకినట్టుగా ఉంది. ఒకసారి పీసీఆర్ ప్లే చేయండి. పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చే విజువల్ ప్లే చేయండి. గెంతుతూ కాళ్ళకి చెప్పులు లేవు పోలీస్ స్టైల్లో. ఎస్, ఇదా వీడియో. ఇక్కడ కనిపించే ఈ వ్యక్తే ఈ నీచ్ కమెంట్ కుత్తేగాడు. సో మైనర్ అమ్మాయిల వీడి టార్గెట్. చూడండి బయటికి ఎలా వస్తున్నాడు, కాళ్ళకు చెప్పులు లేవు. ఒక్కసారి వీడు యాక్చువల్ విజువల్ చూపిస్తాను నేను. ఒకసారి పీసీఆర్ ఏదైనా విజువల్ ప్లే చేయండి ర్యాండమ్గా. కార్లో డ్రిఫ్ట్ కొట్టడాలు, ఫెరారీ కార్, మంచి కార్లని, స్పోర్ట్స్ కార్లను తీసుకొచ్చి చూడండి. ఒకప్పుడు వీడి స్టైల్ ఇది. ఇలా స్టైల్ పడుతూ ఇలాంటి కథలు పడి ఇలాంటి శకలతోనే అమ్మాయిలని మహిళలను టార్గెట్ చేసి ట్రాప్ చేసేవాడు. ఆ తర్వాత పోలీసులు అసలు బండారం బయటకేసి ఆ బండకేసి రాకిన తర్వాత విజువల్ అది. ఒకసారి పక్కనే చూడండి, ఇవన్నీ రీల్స్ వాడి అకౌంట్లో రీల్స్ ఇవన్నీ కూడా మంచి
ఒక బిగ్గెస్ట్ రిచ్ లైఫ్ మెయింటైన్ చేశాడు, మొత్తం ట్రాప్ చేసి డబ్బులు సంపాదించడం వాళ్ళ దగ్గర నుంచి, ఆ ఫోటోలు చూపించి బెదిరించడం. తర్వాత అక్కడ పనిచేసే వర్కర్లు కూడా వాళ్ళని, ఆ మహిళల్ని లేకపోతే అమ్మాయిలను బ్లాక్మెయిల్ చేసేవారంట. ఇంత తెగలేపింది ఒక గుట్ట, ఇదంతా కూడా ఒక పెద్ద ముఠా ఇదంతా. సో ఇప్పుడు ఇక్కడ కట్ చేస్తే మన మహారాష్ట్ర సంఘటన కూడా చూసాం 2 days బ్యాక్. అయాన్ అహ్మద్ అనేటువంటి ఒక వ్యక్తి, అయాన్ అహ్మద్ అండ్ ఉజైర్ ఇక్బాల్ ఖాన్, ఇద్దరు కూడా ఫ్రెండ్స్, మంచి ఫ్రెండ్స్. వీళ్ళిద్దరు ఒక స్కెచ్ వేసుకున్నారంట. ఏమని? ఇన్స్టాగ్రామ్లో నువ్వెక్కువ అమ్మాయిలను పటాయిస్తావు, నేను ఎక్కువ అమ్మాయిలను పటాయిస్తానని చెప్పి ఒక స్కెచ్ వేసుకున్నారు. దీంట్లో అయాన్ అహ్మద్ అనేవాడు ముందు వరుసలో ఉండి చాలా మంది మైనర్ అమ్మాయిలను టార్గెట్ చేసి, 19 ఏళ్ల వయసే వాడికి, కానీ 100 మంది అమ్మాయిలతో వాడు చాట్ చేస్తూ ఉండేవాడంట. సో కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి. ఎలా అంటే ఈ ఉజైర్ ఇక్బాల్ ఖాన్ అనేటువంటి ఇంకో ఫ్రెండ్ ఎవడైతే ఉన్నాడో, ఇద్దరు ఛాలెంజ్ చేసుకున్నారో, వీడికి వాడికి మధ్య కొంత డిఫరెన్సియేషన్ రావడంతో ఆ వీడియోలు మొత్తం బయట పెట్టాడు. ఆ తర్వాత కొంతమంది కంప్లైంట్ ఇచ్చారు, వాడిని అరెస్ట్ చేశారు, పోలీసు రిమాండ్కి తరలించారు. వరుసగా బాధితులతో బయటకు వస్తున్నారు. అలాగే ఇక్కడ కూడా అంతా మైనర్ అమ్మాయిలే, అక్కడ సంఘటన చూసినా ఇక్కడ సంఘటన చూసినా మైనర్ అమ్మాయిలే. సో మైనర్ అమ్మాయిలు ఎక్కువగా కూడా ఇటువంటి సోషల్ మీడియా అడిక్ట్స్. జనరల్గా మీ ఫోన్లో వాట్సాప్ కనుక ఉంటే, ఆ వాట్సాప్ ద్వారా మీ ఫోన్లో కాంటాక్ట్ చేసిన సేవ్ చేసిన కాంటాక్ట్ నెంబర్ లేదా రిలేటివ్స్ ఎవరైనా కనుక ఉంటే వాళ్ళ నెంబర్లు కనుక ఉంటే మాత్రమే వాట్సాప్లో అందుబాటులో ఉంటుంది. కానీ సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లాంటివి మాత్రం చాలా ప్రమాదం. బికాజ్ అన్నోన్ పర్సన్స్ కూడా మెసేజ్ చేయడానికి యాక్సెస్ ఉంటుంది. అన్నోన్ పర్సన్స్ మెసేజ్ చేయడం, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ అవన్నీ చూసిన తర్వాత ఈజీగా అట్రాక్ట్ అయిపోయి అమ్మాయిలు కూడా ఉన్నారు. ఇక్కడ క్లాస్ ముఖ్యం కాదు, అంటే ఐ మీన్ నేను ఫస్ట్ క్లాసా, సెకండ్ క్లాసా, థర్డ్ క్లాసా, 10th క్లాసా, ఇంటర్మీడియట్, డిగ్రీ అని నేను చెప్పడం లేదు. ఈజీగా సోషల్ మీడియా అడిక్షన్కి చిన్న పిల్లలు కూడా అడిక్ట్ అవుతూ ఉన్నారు. సో ఒక అన్నోన్ పర్సన్ మెసేజ్ ద్వారా ఇటువంటి ప్రమాదం జరుగుతుంది. నాకు గుర్తున్న ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. నా ఈ రీసెంట్ డేస్లో ఒక తల్లి పాపం రెగ్యులర్గా తన లైఫ్ స్టైల్లో సోషల్ మీడియా వాడుతూ ఉంది. సో అదే సోషల్ మీడియాలో నుంచి తన ప్రొఫైల్ పిక్చర్ నుంచి పాపం 3rd క్లాస్ 4th క్లాస్ చదివే ఒక అమ్మాయి ఒక అబ్బాయికి చాట్ చేసింది. ఏమని? రెగ్యులర్గా హాయ్ అమ్మ అని వాడు పెడితే ఇటువైపు నుంచి ఈ అమ్మాయి కూడా హాయ్ అని రిప్లై ఇవ్వడం. అంటే ఆ పాపం ఆ తల్లే ఇస్తుందని చెప్పి అవతల వైపు వాడు అనుకున్నాడు. సో కంటిన్యూస్గా రిప్లైస్, మీ అడ్రస్ ఎక్కడ అంటే పలానా చోట మా ఇల్లు అని చెప్పి అమ్మాయి చెప్తోంది. పాపం అమ్మాయికి తెలీదు, ఆ తల్లి అకౌంట్ నుంచి వాడుతోంది అమ్మాయి. పాపం వాడేమనుకుంటున్నాడు, ఈ తల్లే చేస్తుందేమో అనుకుంటున్నాడు. బయటికి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయిని పలకరించడం, ఆ తల్లిని పలకరించడం, ఆ అమ్మాయిని మహిళని కొంత ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశాడు. ఓ రోజు ఆ తల్లి వెళ్ళి భర్తకు చెప్పింది, ఇలా నా ఎంబడ కూడా పడుతూ ఉన్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పి. వాళ్ళ భర్త వచ్చి వాడిని పట్టుకొని అడిగితే, నీ భార్య మెసేజ్ చేస్తూ చూడని చెప్పి చూపిస్తే మొత్తం మెసేజెస్ ఉన్నాయి. ఆ భర్త ఏమనుకున్నాడు, నిజంగానే భార్య చాట్ చేస్తుందేమో అనుకున్నాడు. కానీ ఎక్కువగా ఫోన్ వాడేది ఎవరు ఇక్కడ? ఇంట్లో చిన్న పిల్ల, మైనర్ అమ్మాయి, 3rd or 4th క్లాస్ అమ్మాయి. ఇది రీసెంట్గా జరిగిన హ్యాపెనింగ్, అది మన తెలుగు స్టేట్స్లో జరిగింది. సో సేమ్ ఇక్కడ మీ ఇంట్లో ఆ పిల్లలు అటువంటి విధంగా ఎక్కువగా అట్రాక్ట్ అయ్యే వాళ్ళు కనుక ఉంటే ప్లీజ్ వాళ్ళకి కొంచెం ఫోన్ దూరంగా ఉంచండి. లేదు అనుకుంటే వాళ్ళని రిసెర్చ్ చేసే ప్రయత్నం చేయండి. సోషల్ మీడియా అడిక్ట్ నుంచి, సోషల్ మీడియా అనేటువంటి ఒక డ్రగ్లో నుంచి వారిని బయట తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. ఒక్కసారి నేను విజువల్స్ మీకు చూపిస్తాను చూడండి. ఈ కార్తో డ్రిఫ్ట్ కొట్టడాలు. నెక్స్ట్ కంటిన్యూస్గా ప్లే చేయండి పీసీఆర్. సో బయట రోడ్డు మీద, ఇది పోలీస్ స్టేషన్లో విజువల్. నెక్స్ట్ వాడు రోడ్డు మీద హంగామా చేస్తూ అమ్మాయిలతో చిందులేస్తున్నాడు. ఇది ఇంకో విజువల్. నడి రోడ్డు మీద ఇదిగో ఇలాంటి వేషాలన్నీ వేసి వాడు మహిళల్ని, అమ్మాయిలను టార్గెట్ చేయడం. సో నెక్స్ట్ కంటిన్యూస్ ప్లే చేయండి. సో ఇది ఒకసారి హోల్డ్ చేయండి. ఇది డివైడర్, ఇది నడి రోడ్డు మీద వాడు చూడ ఎలా వెళ్తున్నాడు. ఇదంతా వాడు ఇన్స్టాలో ఉన్నటువంటి విజువల్స్ ఇవన్నీ కూడా, వాడు అరెస్ట్ అయిన తర్వాత పోలీసులు బయటపెట్టిన విజువల్స్ ఇవన్నీ కూడా. నడి రోడ్డు మీద అవతల వైపు నుంచి ఇంకొక వే ఉంది, దాన్ని దాటుతూ ఉన్నాడు. అటువైపు నుంచి ఒక డీసీఎం వస్తుంది. నెక్స్ట్ ఇంకో విజువల్ ప్లే చేయండి. అమ్మాయిలతో డాన్స్ చేసే విజువల్ ప్లే చేయండి. సో అమ్మాయిలతో డాన్స్ వేస్తూ చిందులేస్తూ మంచి రెస్టారెంట్ చూడండి ఫ్రెండ్స్. ఇదంతా టీం, వన్ టీం ఇదంతా ఒక పెద్ద టీం ముఠా. ఇవన్నీ వాళ్ళ ఫ్రెండ్స్ కార్లే, వీటిని పెట్టుకొని ర్యాలీలు తీయడాలు, ఇదంతా వన్ టీం. ఇక చూడండి నడి రోడ్డు మీద, అటువైపు బిల్డింగ్ నడి రోడ్డు మీద కార్ పెట్టేసుకొని ఫుల్ స్పీకర్ ఆన్ చేసుకొని అమ్మాయిలతో డాన్స్ వేయడాలు. అమ్మాయిలు ఎందుకో కూడా ఇట్లాంటి చిన్న ఈజీ థింగ్స్కి, సిల్లీ థింగ్స్కి అట్రాక్ట్ అయిపోతున్నారు. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. ఇది మిమ్మల్ని అలర్ట్ చేయడం కోసం మాత్రం ఎక్కడో జరిగింది కాదు, మన హైదరాబాద్లో జరిగింది. హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో ఒక బిజినెస్ టైకూన్ కూతురికి ఎదురైన సమస్య ఇది. సో ఇలాంటి చాలామంది చప్రీ గ్యాంగ్, చిల్లర్ గ్యాంగ్ ఉంది. ఈజీగా అమ్మాయిని అట్రాక్ట్ చేసి డబ్బులు సొత్తు చేసుకోవాలనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి చాలా వ్యక్తులు ఉన్నారు. సో దయచేసి ప్లీజ్ బీ అలర్ట్. మీ పిల్లల్ని కూడా ఈ సోషల్ మీడియా డ్రగ్ నుంచి కొంత బయటపడేసే ప్రయత్నం చేయండి. వాళ్ళు ఏం చేస్తున్నారో కొంత మీ నియంత్రణలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. సో మీ చుట్టూ ఎవరైనా ఇటువంటి వేషాలు వేస్తూ ఇంకా చిల్లరగా ఇటువంటి ట్రాప్ చేసే ప్రయత్నం కనుక చేస్తే, మీ అబ్జర్వేషన్లో ఉంటే ఎవరో ఒకరు బాధితులు అయ్యే కంటే మునిపే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం చేయండి.